నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. కిడ్నీలో వచ్చే సమస్యలేంటి? కిడ్నీ సమస్యలు ఏ వయసు నుంచి ప్రారంభమవుతాయి? డయాబెటిస్ మూత్రపిండాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మీకు కిడ్నీలో రాళ్లు రావడానికి ప్రధాన కారణాలేంటి? కిడ్నీ సమస్యలకు ఎటువంటి ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? కిడ్నీ సమస్యలు, చికిత్సా విధానాలపై తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ బత్తిని. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. కిడ్నీ సమస్యలు అంటే అసలు కిడ్నీలు అంటే రెండు ఉంటాయి కాబట్టి ఒకటి పోయినా ఇంకో దాంతో బతికేయచ్చులే అని అనుకుంటారు. బట్ అసలు సమస్య రాకుండానే ఉండాలి. వన్స్ వచ్చిందంటే అది చాలా సీరియస్ గా తీసుకోవాలంటారు. ఎంత సీరియస్ గా తీసుకోవాలి? కిడ్నీ ప్రాబ్లం ఒకప్పుడు దీని గురించి బాగా భయపడేవాళ్ళండి. అంటే ఇప్పుడు ఈ కాలంలో గనక కిడ్నీ ప్రాబ్లంని మనం తొందరగా గుర్తించగలిగితే వైద్యం చాలా మంచిగా చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కిడ్నీ ప్రాబ్లంతో వచ్చే ఇతర కాంప్లికేషన్స్ కూడా అడ్డుకోవచ్చు అనమాట. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కిడ్నీ వైద్యం చేయడం కాసింత సులువు, ఎందుకంటే కొత్త రకమైన మందులు వచ్చాయి, వైద్యాలు వచ్చాయి కాబట్టి. ఓకే, అంటే కిడ్నీ జబ్బు ఎందుకు వస్తుంది ఎవరిలో అయినా? సాధారణంగా కిడ్నీ ప్రాబ్లంకి అతి ముఖ్య కారణం అంటే ఏ దేశంలో చూసినా, ఇంక్లూడింగ్ భారతదేశంలో కూడా చూసినా, డయాబెటీస్ అనేది అతి ముఖ్యమైన కారణం అండి. మన దేశంలో దాదాపు 30% కిడ్నీ ప్రాబ్లం కేసెస్ డయాబెటీస్ వల్లే వస్తాయి. అలాగని డయాబెటీస్ ఉన్న అందరికీ వస్తుందా అంటే కాదు. డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో 30 నుంచి 40% మందికి కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. ఇది కాకుండా నెక్స్ట్ కామన్ కాజ్ ఏంటంటే హై బీపీ అండి. బీపీని అదుపులో పెట్టుకోకపోతే బీపీ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి కాలక్రమేణా కిడ్నీలు కొంచెం క్షీణించి చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా వేరే కారణాలు కూడా ఉంటాయి. క్రానిక్ గ్లోమరులర్ నెఫ్రైటిస్ అంటారు. అవి కిడ్నీకి మాత్రమే వచ్చే జబ్బులు ఉంటాయండి. క్రానిక్ గ్లోమరులర్ నెఫ్రైటిస్, క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అని. ఈ 4 కాకుండా ఇంకొక కారణం కూడా ఉందండి మన దేశంలో. దట్ ఈస్ CKD ఆఫ్ అన్నోన్ ఆరిజిన్. అంటే కారణం తెలియదు అనమాట. ఇప్పటికీ పరిశోధనలు దాని మీద ముమ్మరంగా సాగిస్తున్నప్పటికీ కారణం తెలియని కిడ్నీ జబ్బు కూడా ఒకటి ఉంది. దాన్ని CKD ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు. దీనికి ఉదాహరణ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ఏరియా ఉంది కదండి. ఆ ఉద్దానం ఏరియాలో చాలా మందికి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. దాన్ని ఉద్దానం నెఫ్రోపతి అంటాం. దానికి కూడా కారణాలు అవి ఎన్విరాన్మెంట్ వల్ల వచ్చినవా లేదా గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చినవా అని చెప్పి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. సో మొత్తానికి భారతదేశంలో కామన్ కారణాలు హై బీపీ, బ్లడ్ షుగర్, క్రానిక్ గ్లోమరులర్ నెఫ్రైటిస్, క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్, తర్వాత CKD ఆఫ్ అన్నోన్ ఆరిజిన్. ఈ 5 కారణాల వల్ల సాధారణంగా మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఓకే, డయాబెటిస్ కూడా ఒక కారణం. అతి ముఖ్య కారణం. ఓకే, అంటే డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీ సమస్య వస్తుందా అన్న డౌట్ కూడా ఉండొచ్చు. సో మీరు చెప్పింది కరెక్టే, వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సాధారణంగా 100 మంది డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్ని మనం చూస్తే కనుక వారిలో 30 నుంచి 40 మందికి కాలక్రమేణా కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి వారి ఇంట్లో ఇతర డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వారు ఉంటే, అంటే వారి జన్యుపరమైన సంబంధం ఉన్నవారు, అంటే తల్లిదండ్రులు కానీ, అక్కచెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, వీళ్ళల్లో ఎవరికైనా డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉంటే ఇదే డయాబెటీస్ వచ్చిన ఈ పేషెంట్కి ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం కాసింత పెరుగుతుందన్నమాట. డయాబెటీస్ని యాక్చువల్లీ మంచిగా కంట్రోల్ చేసుకుంటే కిడ్నీ ప్రాబ్లం రాకుండా నిరోధించుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే డయాబెటీస్ ఉంది అని తెలిసిన వెంటనే ఇఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు ఇమీడియట్గా? ఇది మంచి ప్రశ్న అండి. డయాబెటీస్ ఉందని తెలిసినప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారైనా, అంటే మీకు ఫస్ట్ ఈరోజు తెలిసింది అనుకుందాం డయాబెటీస్ ఉందని, ఇవాళ మీరు సీరం క్రియాటినిన్ టెస్ట్ ఒకటి, యూరిన్ ప్రోటీన్ టెస్ట్ ఒకటి, యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో అంటారు. ఈ 2 టెస్టులు కనుక చేస్తే ఆల్రెడీ మీకు కిడ్నీ ఏమన్నా ఇన్వాల్వ్ అయిందా డయాబెటీస్ వల్ల అనేది తెలుస్తుందండి. ఈ ఒకవేళ అసలు ఇన్వాల్వ్ కాలేదు అనుకుంటే కనీసం సంవత్సరానికి ఒకసారి ఈ టెస్ట్ రిపీట్ చేస్తూ ఉండాలి. ఇది ఈ టెస్ట్లలో ముందు తెలుస్తుంది. కిడ్నీ జబ్బు అనేది లక్షణాలు ముందు తెలియవు అనమాట. సో ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుందో లేదో ముందే తెలుసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా అర్లీ స్టేజ్లో గుర్తించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారికి వైద్యం చేయడం వల్ల అది జబ్బు పెద్దగా కాకుండా ఆపుకునే అవకాశం ఉంటుంది. అంటే వన్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీ మూత్రపిండాలు పాడైపోయినాయండి అని కామన్గా వింటూ ఉంటాం, చెప్తూ ఉంటారు డాక్టర్స్. అలా మనమే ఏదైనా ఇష్యూ ఉంది మనకి ఎలా తెలుస్తుంది అంటారు? వీక్ అవ్వటం లాగా ఇప్పుడు అంటే కిడ్నీ ప్రాబ్లం
కొంచెం ముదిరే వరకు కూడా లక్షణాలు చూపించదండి. కిడ్నీ ఏంటంటే అమ్మ లాంటిదండి. అమ్మ ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, అందరికీ అన్ని చేస్తుంది, తనకు జ్వరం వస్తే మాత్రం దాచిపెడుతుంది. కిడ్నీ కూడా అలాంటిది అనమాట. కిడ్నీ దాదాపు 80% డ్యామేజ్ అయ్యే వరకు కూడా లక్షణాలు చూపించదు. కానీ కొన్ని కండిషన్స్లో కిడ్నీ ప్రాబ్లం ముందే లక్షణాలు చూపించవచ్చు. అది ఒకవేళ మూత్రంలో ప్రోటీన్ అధికంగా పోతుంది అనుకోండి, లేదా కిడ్నీ సడన్గా క్షీణిస్తుంది, అంటే ఇంతకుముందు వరకు ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడే కొద్ది గంటల్లో కొద్ది రోజుల్లో ప్రాబ్లం వస్తుంటే అప్పుడు లక్షణాలు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోటీన్ అధికంగా పోతుంటే కాళ్ళ వాపులు రావచ్చు, కళ్ళ చుట్టూ వాపులు రావచ్చు. కిడ్నీ పనితీరు తగ్గుతున్నప్పుడు ఫస్ట్ ఆకలి తగ్గిపోతుందండి. ఆకలి తగ్గిపోవడంతో పాటు కొంచెం పనికే నీరసించకపోవడం, అలసిపోవడం, రాత్రిపూట మూత్రం ఎక్కువగా రావడం, తరచుగా రావడం, వచ్చినప్పుడు కొంచెమే వస్తుంది, కొంచెం పనికే అలసిపోవడం, అండ్ ఇది కొంచెం ముదిరిన తర్వాత కాళ్ళవాపులు ఎక్కువయ్యి ఆయాసం వచ్చేస్తుంది. అండ్ వాళ్ళు పడుకున్నా కూడా నిద్రపోలేరు అనమాట, ఆయాసానికి లేచి కూర్చుంటారు అనమాట. సో ఇవి బాగా ముదిరినప్పుడు వచ్చే లక్షణాలు. అర్లీగా వచ్చేది ఏంటంటే కాళ్ళల్లో వాపులు ఒకటి, ఒక్కోసారి మూత్రంలో నురుగు వస్తుంది అనమాట. నురుగు వస్తుంటే ప్రోటీన్ పోతుంది అని అనుకోవాలన్నమాట. సో ఎవరికైనా మూత్రంలో నురుగు వస్తున్నట్లయితే వాళ్ళు యూరిన్ టెస్ట్, ఒక ప్రోటీన్ టెస్ట్ చేసుకుంటే దాన్ని ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఇవి ఇంకా అడ్వాన్స్ అయిన తర్వాత రక్తహీనత కూడా వస్తుంది. చాలామందికి రక్తం ఎందుకు తక్కువ ఉందని చూస్తే క్రియాటినిన్ ఎక్కువ ఉన్నట్టు బయటపడుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా కిడ్నీ ప్రాబ్లం లక్షణాలు. ఓకే, ఎర్లీ స్టేజెస్లో వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు అంటారా? ఎస్, ముమ్మాటికి. కిడ్నీ ప్రాబ్లం కనుక మనం ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే దాన్ని స్టేజ్ అడ్వాన్స్ కాకుండా ఇప్పుడు చాలా మంచి వైద్యం అందుబాటులో ఉందండి. కొత్త రకమైన మందులు గత 2-3 సంవత్సరాలుగానే వచ్చాయి. ఇవి దాదాపు 30 సంవత్సరాల నుంచి కిడ్నీ డాక్టర్లు వెయిట్ చేస్తున్న మందులు లాస్ట్ 3 సంవత్సరాలు వచ్చాయన్నమాట. సో ఈ మందులు సకాలంలో సరైన స్టేజ్లో మనం ఉపయోగించగలిగితే కనుక కిడ్నీ ప్రాబ్లం పెరిగే వేగాన్ని తగ్గించుకోవచ్చు, చాలా వరకు డయాలసిస్ దాకా పోకుండా నిరోధించుకోవచ్చు. ఓకే, డయాలసిస్ అంటే ఏంటి డాక్టర్ ఒక్కసారి? డయాలసిస్ అనేది క్లుప్తంగా చెప్పాలంటే రక్త శుద్ధి ప్రక్రియ అండి. ఎలాగైతే మన కిడ్నీలు 24 గంటలు మన రక్తాన్ని ఫిల్టర్ చేసి దాని నుంచి మూత్రాన్ని వడగడతాయో, అలాగే ఒక మిషన్ ఉంటుంది, డయాలసిస్ మిషన్ అనేది. అది మన రక్తం తీసుకొని శుద్ధి చేసి మళ్ళీ తిరిగి శరీరానికి మన రక్తాన్ని ఇచ్చేస్తుంది అన్నమాట. ఇది డయాలసిస్ అనే ప్రక్రియ. అంటే డయాలసిస్ పేషెంట్స్ గురించి వింటూ ఉంటే మాకు సిట్టింగ్లు ఉన్నాయి, ప్రతిసారి వెళ్ళాలి, మంత్లీ ఒకసారి ఇలా చెప్తూ ఉంటారు. ఎందుకు అలా రికరింగ్ గా? ఎస్, ఇప్పుడు కిడ్నీ అనేది రెస్ట్ తీసుకోదండి, ప్రతి క్షణం పనిచేస్తుంది. గుండెైనా కొట్టుకున్న తర్వాత ఒక అరక్షణం రెస్ట్ తీసుకుంటుంది, కానీ కిడ్నీ అలా రెస్ట్ తీసుకోదు. సో కిడ్నీ అనేది కంటిన్యూస్గా చేసే పనిని ఒక మిషన్కి మనం అప్పచెప్పినప్పుడు, ఈ మిషన్ ఆబ్వియస్లీ 24 గంటలు అయితే పెట్టలేం మనం. సో ఒక 4 గంటల వ్యవధిలో పెడతాం, దాన్ని ఒక సెషన్ అంటాం. ఒక యావరేజ్ డయాలసిస్ సెషన్ దాన్ని 4 గంటలు పెడతామన్నమాట. ఈ 4 గంటలు పెట్టింది వారానికి కనీసం మొత్తం కలిపితే 8 నుంచి 12 గంటల డయాలసిస్ అవసరం ఉంటుంది. కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయిన వారికి డయాలసిస్తో జీవనం సాగించాలి అంటే కనీసం 8 నుంచి 12 గంటల వ్యవధి డయాలసిస్ మీద వాళ్ళు ఉండాలన్నమాట. సో దీన్ని 2 గాను 3 గాను విభజించుకొని వారానికి 2 కానీ 3 కానీ చేస్తామండి. సో అలా లైఫ్ లాంగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా డయాలసిస్ చేసుకుంటూ కూడా చాలా ఏళ్ళు బతుకుతున్న వాళ్ళు ఉన్నారండి. చాలామంది పడే ఒక అపోహ ఏంటంటే ఒకసారి డయాలసిస్ మీదకి వచ్చాక వెళ్ళి జీవితం అయిపోయింది అని అనుకుంటారు. ఇది చాలా తప్పు ఆలోచన. అంటే చాలా మందికి దీని గురించి అవగాహన లేదు. డయాలసిస్ అనేది ఎలాంటి నొప్పి బాధ కలిగించని ప్రొసీజర్ అండి. డయాలసిస్ అప్పుడు ఒక మనిషి సాధారణంగా మంచి మీద ఎలా పడుకుంటారో అలానే పడుకుంటారు. ఆ 4 గంటల్లో వారి రక్తం శుద్ధి అయిపోయి వారి రక్తం వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఎలాగైతే మన రక్తం మన శరీరంలో ప్రవహిస్తున్నప్పుడు మనకి స్పర్శ తెలియదో, డయాలసిస్ మిషన్లోకి వెళ్ళి ఫిల్టర్ అయి వస్తున్నప్పుడు కూడా స్పర్శ తెలియదండి. సో డయాలసిస్ అనేది పెయిన్లెస్ ప్రొసీజర్. అండ్ ఈ ప్రొసీజర్ సక్రమంగా చేసుకుంటూ ఆహార నియమాలు సవ్యంగా పాటిస్తూ మందులు సక్రమంగా వేసుకుంటే జీవనకాలాన్ని మంచిగా పొడిగించుకోవచ్చు. ఇదే భారతదేశంలో 19 సంవత్సరాలుగా డయాలసిస్ చేసుకుంటున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఓకే, డయాలసిస్ అంటే ఎంత అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు చేస్తారు కిడ్నీ సమస్య అనేది? కిడ్నీ ప్రాబ్లంలో 5 స్టేజ్లు ఉంటాయండి. ఈ 5 స్టేజ్ల్లో మొదటి 3 స్టేజ్ల్లో చాలా వరకు మందులతో కంట్రోల్ అయిపోతుంది. 4వ స్టేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఆన్ అన్ యావరేజ్ 8 నెలల నుంచి 2 సంవత్సరాల వ్యవధిలో వాళ్ళు డయాలసిస్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో డయాలసిస్ స్టేజ్కి వచ్చిన తర్వాత వారానికి 3 సార్లు లేదా 2 సార్లు డయాలసిస్ అనేది కంపల్సరీ. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కిడ్నీ ప్రాబ్లం ఎర్లీ స్టేజెస్లో కనుక గుర్తిస్తే, 2వ స్టేజ్ 3వ స్టేజ్లో గుర్తిస్తే ఇప్పుడు కొత్త రకమైన మందులు వచ్చాయి. ఈ మందులు వాడటం వల్ల ఇది పెరిగే వేగాన్ని, అంటే స్టేజ్ పెరిగే అవకాశాన్ని మనం మరింత తగ్గించుకోవచ్చు అనమాట. ఆర్
చాలా వరకు దాన్ని స్లో చేసుకోవచ్చు. ఓకే, ఒక్కసారైనా డయాలసిస్ మిస్ అయితే ఆ సిట్టింగ్ వారంలో ఏమవుద్దంటారు? ఏదైనా ప్రాణాంతకం అవుద్దంటారా మళ్ళీ? అది ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని బట్టి ఉంటుందండి. అంటే సాధారణంగా కొన్ని నియమాలు ఉంటాయి, డైటరీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నీటిని 1 లీటర్ కంటే ఎక్కువ తీసుకోకూడదు, కొన్ని డైట్ ఫాలో కావాలి, అండ్ వారికి ఇతరత్ర యూరిన్ వస్తుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఈవెన్ డయాలసిస్ స్టేజ్కి వచ్చినా కూడా వారికి కొంచెం యూరిన్ వచ్చినా ఆ యూరిన్ హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అస్సలు యూరిన్ రాని వారు, నీటి పరిమాణాన్ని అస్సలు అదుపులో పెట్టుకోలేని వాళ్ళు ఒక డయాలసిస్ మిస్ అయినా వాళ్ళకి ఆయాసం వస్తుంది. కానీ మిగతా వాళ్ళకి, అంటే యూరిన్ కాస్త వస్తున్న వాళ్ళకి, నీటిని ఆహారాన్ని మితంగా కరెక్ట్గా తీసుకునే వాళ్ళకి సాధారణంగా ఒక డయాలసిస్ మిస్ అయితే ప్రాణాంతకం ఏం కాదండి. ఒకటి మిస్ అయినా 3-4 రోజులు లేట్ అయినా కూడా నెక్స్ట్ డయాలసిస్కి సర్దుకుంటుంది. ఓకే, అంటే కిడ్నీ అనేసరికి కిడ్నీ స్టోన్ అనేది కూడా ఫ్రీక్వెంట్గా వినే పదం. సో కిడ్నీ స్టోన్ వల్ల కూడా ఏమన్నా ప్రాణాంతకం అవ్వటం లాంటివి ఇట్లా తీవ్రత ఏమన్నా ఉంటుందా? కిడ్నీ స్టోన్స్ యాక్చువల్లీ చెప్పాలంటే మరీ స్టోన్ లోడ్ ఎక్కువ ఉన్నా, లేకపోతే స్టోన్ అనేది మూత్రనాళాన్ని 2 వైపులా బ్లాక్ చేసినా అప్పుడు మాత్రమే కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. స్టోన్స్ వల్ల ఇమీడియట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రాదండి. ఒకవైపు స్టోన్ వచ్చి మూత్రనాళాన్ని పూర్తిగా బ్లాక్ చేసి ఆ కిడ్నీని పాడు చేసేసినా ఇంకో కిడ్నీ నార్మల్గా పనిచేస్తున్నంత కాలం వీళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ రాదు. ఇలా ఈ విషయం చాలా మందికి తెలియదు. సో నొప్పి తగ్గిపోగానే చాలా మంది ఏం చేస్తారంటే ఇగ్నోర్ చేస్తారు. స్టోన్ నొప్పి తగ్గిపోయింది కదా, పడిపోయి ఉంటుంది అని అనుకుంటారు. ఎప్పుడైనా స్టోన్ వచ్చింది, నొప్పి వస్తుంది, మూత్రనాళానికి అడ్డుపడిందంటే మందులు కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయి, అంటే నొప్పిని క్లియర్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం చిన్న స్టోన్ ఉంటే పడిపోయే అవకాశం ఉంటుంది మందులతోటి, పెద్ద స్టోన్ ఉంటే పడదు. ఒకవేళ నొప్పి మీకు తగ్గిపోయినట్లయితే వారం తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ స్కాన్ చేసుకోవాలి, అల్ట్రాసౌండ్ స్కాన్ అన్నా చేసుకోవాలి. ఆ రాయి పడిపోయిందో లేదో తెలుస్తుంది అన్నమాట. ఒకవేళ పడిపోని పక్షంలో దానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది. పడిపోతే ఆల్ ఈస్ గుడ్, కొంచెం డైట్ మెయింటైన్ చేస్తుంటే సరిపోతుంది. రీసెంట్ డేస్లో విన్నాను డాక్టర్, ఒక పేషెంట్లో 400 స్టోన్స్ కూడా బయటికి తీసారంట ఆల్మోస్ట్. సో అంత ఫామ్ అయ్యే వరకు ఒక పర్సన్కి తెలియదు అంటారా? అవును, అది మా హాస్పిటల్లో జరిగింది. సో ఈ స్టోన్స్ లోడ్ ఎక్కువ ఉన్నా కూడా కొందరికి లక్షణాలు తెలియవు. అంటే పెద్ద పెద్ద స్టోన్స్ ఉండొచ్చు, లేదా చిన్న చిన్న స్టోన్స్ 4-5 ఉండొచ్చు, 2 కిడ్నీల్లో ఉండొచ్చు. కొందరికి లక్షణాలు ఉండవు అనమాట. ఈ లక్షణాలు ఉండకపోవడానికి కారణం ఏంటంటే కిడ్నీ పారెంకైమా, అంటే కిడ్నీ లోపల స్టోన్స్ ఉన్నాయి, అది మూత్రనాళానికి అడ్డుపడట్లేదంటే నొప్పి తెలియదండి, బాధ తెలియదు. అండ్ కిడ్నీ పనితీరు బాగా తగ్గేంత వరకు లక్షణాలు కూడా రావని చెప్పాను కదా, అందువల్ల వీళ్ళకి నొప్పి బాధ ఏం తెలియదు అనమాట. ఎప్పుడైతే ఈ స్టోన్ మూత్రనాళంలోకి వచ్చి పడిపోయింది అనుకోండి, ఆ మూత్రనాళం దగ్గర ఏదో చోట మలుపు దగ్గర ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఆగినప్పుడు యూరిన్ బ్లాక్ అయ్యి కిడ్నీ వాచిపోయి నొప్పి వస్తుంది. ఇవి జరగనంత కాలం నొప్పి తెలీదు. సో ఆ 400 స్టోన్స్ ఉన్న వారికి కూడా జరిగింది అదే అనమాట. ఓకే, అండ్ ఒకే పర్సన్లో 2 కిడ్నీలు ఫెయిల్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే మార్పిడి అనేది ఉంటుంది, అదొక ఆప్షన్. అది కాకుండా వాళ్ళకి కాంప్లికేషన్స్ ఏంటి? ఒకవేళ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంటే వాళ్ళకి డయాలసిస్ ఒకటే మార్గం అండి. ఈ డయాలసిస్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్లడ్ డయాలసిస్, ఇంకోటి సిఏపిడి అంటారు. అంటే మన పొట్టలో ప్రకృతి పరంగా పెరిటోనియం అనే ఒక లేయర్ ఉంటుంది, ఒక ప్లాస్టిక్ కవర్ లాంటి పదార్థం ఉంటుంది అనమాట. మన పొట్టలో ఉన్న అవయవాల చుట్టూ, పేగుల చుట్టూ ఉంటుంది అనమాట. అది ఈ అవయంలో దీనిలో ఈ పొట్టలోకి ఒక చిన్న సిలికోన్ పైప్ ఉంటుంది, అది పెట్టాక దాని నుంచి ఒక స్పెషలైజ్డ్ ద్రవం పంపిస్తాం అన్నమాట. ఆ ద్రవం లోపలికి వెళ్ళిన తర్వాత మన శరీరము ఈ లేయర్ని ఉపయోగించుకొని మలినాలన్నిటికీ కూడా ఈ కొత్త ఫ్లూయిడ్లోకి పంపించేస్తుంది, ఈ ద్రవంలోకి పంపించేస్తుంది అనమాట. సో ఇదొక టైప్ ఆఫ్ డయాలసిస్. ఐదర్ ఈ డయాలసిస్ అన్నా చేసుకోవాలి, లేదా బ్లడ్ డయాలసిస్ అన్నా చేసుకోవాలి. బ్లడ్ డయాలసిస్ అనేది కొంచెం కామన్. బ్లడ్ డయాలసిస్ అనేది పేషెంట్ ప్రమేయం పెద్దగా ఉండదు. అదే కడుపులో ఈ పైప్ పెట్టే డయాలసిస్ ఏంటంటే ఇది పేషెంటే చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు, కాకపోతే డైలీ చేసుకోవాలన్నమాట. దీనిలో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే కడుపులో ఆ పైప్ పెట్టి డయాలసిస్ ఏంటంటే ఒకటి మీకు ఫ్రీడమ్ ఇస్తుంది, అంటే మీ పనులు మీరు చేసుకుంటూ దీన్ని అడిక్వేట్గా ప్లాన్ చేసుకోవచ్చు. డేలో ఏ టైంలో చేసుకోవాలనేది మీకు లిస్ట్ వేసి ఇస్తారు డాక్టర్ గారు, ఆ పరంగా మీరు చేసుకుంటే సరిపోతుంది. రెండవది, మీకు హాస్పిటల్కి వచ్చేది నెలకు ఒకసారి వస్తారు. అదే బ్లడ్ డయాలసిస్ అనుకోండి, వారానికి 2-3 సార్లు రావాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ కడుపు డయాలసిస్ చేసుకునే వాళ్ళకి చేసుకునే సత్తా ఉండాలి, అండ్ దాని లోటుపాట్లు అర్థం చేసుకునే విధంగా ఉండాలన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరో ఒకరు కేర్ గివర్ ఉండాలన్నమాట.
ఓకే. ఎందుకంటే మనం పెట్టుకోగలిగినా కూడా ఎవరొకరు మనకు అందిస్తూ ఉండాలన్నమాట. సో ఈ కడుపు డయాలసిస్ కూడా ఒక మంచి ఆప్షన్. ఈ 2 ఆప్షన్స్ అనేవి కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అయిన వాళ్ళకి మెయిన్ ఆప్షన్స్. దీనికంటే బెటర్ ఆప్షన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, మీరు అన్నట్టు కిడ్నీ మార్పిడి. ఓకే, అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నది అని వింటూ ఉంటాం. అసలు దాని యొక్క మీరు చెప్పింది చాలా నిజమండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మీరు ఇవాళ చేయించుకుంటే కొంత ఖర్చు అయితే అవుతుంది, కానీ లాంగ్ టర్మ్గా చూసుకుంటే అంటే కొన్నేళ్ల తర్వాత మీకు డయాలసిస్కి పెట్టే ఖర్చు ట్రాన్స్ప్లాంట్ దాటేస్తుంది. అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఒకవేళ మీకు కొత్త అవయవం మీ శరీరం ఒప్పుకుంది అంటే ఒప్పుకునే అవకాశం 85 నుంచి 90% ఉంటుందండి. అందుకే ఏ వ్యక్తికైనా కిడ్నీలు ఫెయిల్ అవుతే పర్మనెంట్ ఫెయిల్యూర్లోకి వెళ్తే కనుక మేము చెప్పే మొదటి ఆప్షన్ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే ఎన్ని మాట్లాడుకున్నా ఎంత టెక్నాలజీ వచ్చినా ప్రకృతి పరంగా ఉన్న కిడ్నీకి మన టెక్నాలజీ సాటి రాదండి. సో కిడ్నీకి మరొక కిడ్నీయే బెస్ట్ రిప్లేస్మెంట్. సో ఈ కిడ్నీ మీ శరీరం కనుక ఒప్పుకుంటే మీకు నార్మల్ జీవితం మళ్ళీ వస్తుంది. అంటే మీ ఇండిపెండెన్స్ మీకు వస్తుంది. కొన్ని మందులు లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి, బట్ డయాలసిస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. హాస్పిటల్కి కూడా ఒకసారి స్టేబుల్ కిడ్నీ ఫంక్షన్ వచ్చిన తర్వాత నెలకోసారో 2 నెలలకోసారో వచ్చి చూపించుకుంటే సరిపోతుందండి. ఓకే, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ ఎంత ఉంది డాక్టర్ ఇప్పుడు? దాదాపు 85 నుంచి 90% అండి. ఇది ఈ సక్సెస్ రేట్ అనేది పేషెంట్ శరీరాన్ని బట్టి కూడా ఉంటుందండి. అంటే వారికి వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వేరే అవయాల్లో అన్ని సవ్యంగా ఉందా లేదా, దీన్ని బట్టి కూడా డిటర్మిన్ అవుతుందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఒక సంవత్సర కాలం పాటు కొంచెం నియమాలన్నీ నిష్టగా మెయింటైన్ చేయాలండి. అంటే హైజీన్ అన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. గుంపులు ఉండే ప్రదేశాలకు వెళ్ళకూడదు. సో అండ్ ఇంటి ఫుడ్డే తీసుకోవాలి. అండ్ కొన్ని వ్యాక్సినేషన్స్ మేము చెప్తాం అనమాట. ఈ వ్యాక్సినేషన్ ట్రాన్స్ప్లాంట్ ముందే చేసుకోవాలి. ట్రాన్స్ప్లాంట్కి తర్వాత ఇచ్చే మందులు ఏవైతే ఉంటాయో అవి క్రమం తప్పకుండా వేసుకోవాలి. కొందరు ట్రాన్స్ప్లాంట్ వేసుకున్న తర్వాత మంచి ఫ్రీడమ్ వచ్చేస్తుంది, అంటే నియర్ నార్మల్ లైఫ్ వచ్చేస్తుందండి. కొందరు అప్పుడప్పుడు మందులు మానేస్తారనమాట. వారికి ఏంటంటే రిజెక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ కిడ్నీ పనితీరు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ చేయకుండా ఉంటే కనుక ట్రాన్స్ప్లాంట్లో మంచి లైఫ్ ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత కూడా 80% మందికి కిడ్నీ సక్సెస్ఫుల్గా పనిచేస్తూనే ఉంటుంది ట్రాన్స్ప్లాంట్లో. అండ్ కొంతమంది 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి కూడా ట్రాన్స్ప్లాంట్ అయ్యి హ్యాపీగా ఆరోగ్యంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. అండ్ డాక్టర్, ఇప్పుడు హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి అవగాహన ఉందా, వాళ్ళకి కిడ్నీలో ఏదో సమస్య ఉండే వచ్చాము అన్నది, లేదంటే ఏదైనా ఇతరత్ర హెల్త్ ఇష్యూస్తో హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఉందని అక్కడ తెలిసి అలా వస్తూ ఉంటారా? మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న అండి. మీరు చెప్పేది ముమ్మాటికి నిజం. చాలామందికి వారు ఏదో కారణం చేత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉందని వాళ్ళకి అప్పుడే బయటపడుతుందండి. అంటే డాక్టర్ గారు చూసి రొటీన్ టెస్ట్లలో క్రియాటినిన్ యాడ్ చేసి చూస్తారన్నమాట. క్రియాటినిన్ టెస్ట్ కూడా చూస్తారు. ఒకప్పటితో పోలిస్తే ఈ కిడ్నీ ప్రాబ్లమ్ని మనం గుర్తించగలిగే శక్తి పెరిగింది. ఎందుకంటే ఈ టెస్ట్ని విరివిగా వాడుతున్నాం, క్రియాటినిన్ టెస్ట్ విరివిగా వాడుతున్నాం. సో పేషెంట్ కూడా లక్షణాలు ఉండవు, సడన్గా వాడికి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు అనమాట. దానికి కారణం అదే, కిడ్నీ ప్రాబ్లం ఏంటంటే సిమ్టమ్స్ ఎక్కువ చూపించదు లాస్ట్ స్టేజ్ వరకు. సో మీరు చెప్పింది నిజమండి. ఓకే. అండ్ ఇప్పుడు ఒక పర్సన్లోనే 2 కిడ్నీల్లో ఒకటి పోయి ఒకదాంతోనే ఉండాలి అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంతకాలం ఉండొచ్చు అంటారు? అండ్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఇందాక అన్నారు ఏదైనా హెల్త్ ఇష్యూస్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎంతకాలం వరకు బతికే అవకాశం ఉంటుందంటారు? మొదటి ప్రశ్న, ఇప్పుడు 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ పూర్తిగా పనిచేయకపోతే ఇంకో కిడ్నీ నార్మల్గా ఉంటే ఎలా ఉంటుంది? సో ఈ ప్రశ్నకు సమాధానం, ఒక కిడ్నీ పూర్తిగా నశించినప్పటికీ ఇంకో కిడ్నీ నార్మల్గా ఉంటే వారికి 2 కిడ్నీలు సవ్యంగా పనిచేస్తున్న వారికి ఏవైతే జీవితకాలం ఉంటుందో వీళ్ళకి దాదాపు అంతే ఉంటుందండి, పెద్దగా మార్పు ఉండదు. ఒక కిడ్నీ కోల్పోవడం వల్ల ఇంకో కిడ్నీ సవ్యంగా పనిచేస్తున్నంత కాలం వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏ కారణం చేత అయితే ఆ ఒక కిడ్నీ కోల్పోయారో ఆ కారణం చేత ఈ కొత్త కిడ్నీ ఉన్న మిగిలిన కిడ్నీ కూడా డ్యామేజ్ అవ్వదు అని గ్యారంటీ ఉంటుంది. సో ఉన్న ఒక కిడ్నీని జాగ్రత్తగా కాపాడుకుంటే వారి జీవనకాలం అనేది సేమ్ ఉంటుందండి. ఇప్పుడు మీరు అడిగిన రెండో ప్రశ్న, సో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఎంతకాలం సవ్యంగా బతుకుతారని మీరు ప్రశ్న. నేను చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఏదైనా కూడా స్టాటిస్టిక్స్ బట్టి చెప్పాలండి, అంటే అంకెలు బట్టి చెప్పాలి. సో ఇవాళ 100 మందికి మనం ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి,
ఒక సంవత్సరం తర్వాత వీరిలో 85 మందికి కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుందండి. ఒక 10 to 15% మంది, అంటే 10 నుంచి 15% మందికి ఈ కిడ్నీ ఒడిదుడుకులకు లోన్ కావచ్చు. ఎందుకంటే ఎంత అయిన వాళ్ళు ఇచ్చినా కూడా అది ఇంకో శరీరం నుంచి వచ్చిన కిడ్నీ. సో మన శరీరం దీన్ని ఒప్పుకోకపోవచ్చు, ఒక్కోసారి దీన్ని రిజెక్ట్ చేయొచ్చు, దీన్ని రిజెక్షన్ అంటాం అనమాట. సో ఇలాంటివి జరిగే అవకాశం 10 నుంచి 15%. అయినప్పటికీ ఈ రిజెక్షన్ని కూడా అర్లీగా గుర్తించి దానికి వైద్యం చేస్తే చాలా వరకు కోలుకునే అవకాశం ఉంటుంది. సో వీరిని ఇవాళ 100 మందిని మనం ట్రాన్స్ప్లాంట్ చేశాక ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే 100కి 80 మందికి ఆరోగ్యంగా ఉంటారు, సవ్యంగా అన్ని కిడ్నీ పనిచేస్తూ ఉంటుంది. ఇది కొంచెం పొడిగిస్తున్న కొద్ది 10 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకొంతమందికి తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని 20 ఏళ్ళు 25 ఏళ్ళు కూడా సవ్యంగా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఈ పర్సన్లో కిడ్నీ సమస్య ఉంది లేదు అని తెలుసుకోవాలంటే ఎటువంటి టెస్టులు చేస్తారు డాక్టర్? ఎస్, ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉందంటే లక్షణాలు కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవండి. అయితే లక్షణాలు లేకుండా మన కిడ్నీ ప్రాబ్లం ఎలా గుర్తిస్తామంటే సీరం క్రియాటినిన్ అనే ఒక బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ సాధారణంగా 1 గంట నుంచి 2 గంటల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది. రెండవది యూరిన్ ప్రోటీన్ టెస్ట్ అనమాట. యూరిన్లో ప్రోటీన్ ఏమన్నా లీక్ అవుతుందా చూడటానికి ఇంకో టెస్ట్ ఉంటుందన్నమాట. ఇది కాకుండా యూరిన్ మైక్రోస్కోపీ అని ఒకటి ఉంటుందండి. అంటే మన యూరిన్లో కణాలు ఎలా ఉన్నాయి, ఏమన్నా ఎర్ర రక్త కణాలు కానీ తెల్ల రక్త కణాలు కానీ ఎక్కువగా పోతున్నాయా విడుదలవుతున్నాయా చూడటానికి మైక్రోస్కోప్లో కింద పెట్టి చూస్తారనమాట. ఇవన్నీ టెస్టులు ఒక రోజు లోపే మీకు రిపోర్ట్లు అందేస్తాయి. సో ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉందని అనుమానం ఉన్నా, ఉండే అవకాశం ఉందని తెలుసుకున్నా సీరం క్రియాటిన్ అంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ ప్రోటీన్, సియుఈ అంటే యూరిన్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనమాట. ఈ 3 టెస్టులు చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్లకుండా డయాలసిస్ కాకుండా ఇంకేదైనా అదర్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయంటారా? ప్రస్తుతానికి మనకి ఉన్న టెక్నాలజీ ప్రకారం కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయితే ఐదర్ డయాలసిస్ కానీ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ కానీ చేసుకోవాలి. అయితే కిడ్నీ ప్రాబ్లమ్ని మనం తొందరగా గుర్తిస్తే 2వ స్టేజ్ 3వ స్టేజ్లో కనుక మనం గుర్తిస్తే కిడ్నీ ప్రాబ్లం డయాలసిస్ దాకా పోకుండా ఆపే అవకాశం ఇప్పుడు మాత్రం ఉంది. ఇంతకుముందు అంత లేదు. ఇక ముందు ఇంకా మంచి వైద్యాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న వైద్యాలు కూడా చాలా మంచి వైద్యాలు. అర్లీ స్టేజ్లో కనుక మనం గుర్తించగలిగితే కిడ్నీ ఫెయిల్యూర్ని నిరోధించవచ్చు. ఓకే, అండ్ ఏజ్ నుండి కిడ్నీ సమస్యలకు సంబంధించి మనం అసలు చెక్ చేసుకోవటం, డయాగ్నోస్ చేయడం చేయాలి? 50 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా సీరం క్రియాటిన్ టెస్ట్, యూరిన్ ప్రోటీన్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలండి. ఎందుకంటే ఈ వయసు దాటిన తర్వాత కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందరికీ కూడా ఒక వయసు పెరిగిన తర్వాత కిడ్నీ పనితీరు తగ్గుతుందండి. 50 ఏళ్ళు పైబడిన వారికి బీపీ షుగర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ట్రీట్మెంట్తో పాటు ఇంకేదైనా సజెషన్స్ మీరు ఇచ్చేవి, ఇంటి దగ్గర నుండి కూడా పర్సనల్ కేర్ తీసుకోవాలి కాబట్టి ఎటువంటి సలహాలు ఇస్తారు? ఎస్, ఫస్ట్ థింగ్ మీకు కనుక బీపీ ఉందా షుగర్ ఉందా ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. ఇది అందరికీ, ఇది ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అందరూ కూడా ఒక విషయం పాటించాలండి. మీ బీపీ ఇవాళ చెక్ చేసుకోండి, ఇవాళ కాకపోతే ఈ వారంలో ఎప్పుడో ఒకసారి చెక్ చేసుకోండి, మీ వయసుతో నిమిత్తం లేకుండా. అట్లీస్ట్ మీరు అడల్ట్స్ అయితే 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా కూడా సంవత్సరానికి ఒకసారి బీపీ చూసుకోవడం అలవాటు చేసుకోవాలండి. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకోవాలి. ఈ రెండింటిని రాకుండా చేసినా లేదా వచ్చినప్పుడు తొందరగా ట్రీట్మెంట్ చేసుకోగలిగితే కనుక మీకు కిడ్నీ ప్రాబ్లం రాదండి. సో ఈ 2 చేయాలి. నెక్స్ట్ మనం తీసుకునే ఉప్పు కూడా చాలా ఎక్కువగా తీసుకుంటాం అన్నమాట. ఉప్పు బాగా ఎక్కువ తీసుకున్న వారికి బీపీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్, మసాలాస్ వీటిల్లో కొంచెం ఉప్పు ఎక్కువగా వాడతారు అన్నమాట, ప్రిజర్వేటివ్స్ కూడా. సో వీటిని కొంచెం నియంత్రించుకొని నార్మల్గా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు నీటిని కూడా మంచిగా తీసుకోవాలండి. రోజుకి 2 నుంచి 2.5 లీటర్ల నీళ్లు తీసుకొని ఉప్పు కాస్త తగ్గించుకొని బీపీ షుగర్ ఏమన్నా ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకొని రెగ్యులర్గా వ్యాయామం చేస్తే బెటర్ అండి. అంటే ఎక్సర్సైజ్ చేస్తే బెటర్. కనీసం 20 నిమిషాలు నడక నడిచినా కూడా అది చాలు. ఓకే, అండ్ ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోమని చెప్తున్నారు. లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఈ మధ్య అన్నిటికీ చెప్తున్నారు. సో వాటిపైన సో కిడ్నీ ప్రాబ్లం ఆల్రెడీ వచ్చిన వారు కొన్ని నియమాలు పాటించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కిడ్నీ పనితీరు తక్కువ ఉన్నట్లయితే పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు, ఓఆర్ఎస్ లాంటి పదార్థాలు తీసుకోకూడదండి. పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు, ఓఆర్ఎస్ తీసుకోకూడదు. అట్ ద సేమ్ టైం యానిమల్ ప్రోటీన్ అంటే నాన్ వెజిటేరియన్ డైట్ అనేది లిమిట్ చేసుకోవాలి. మీరు నాన్ వెజిటేరియన్ డైట్ మీకు ఇష్టమైతే
వారానికి ఒకటి లేదా 2 సార్లు చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకోవచ్చండి. ఇది బిట్వీన్ 50 to 100 grams, అంటే వారానికి 100 గ్రాములు చొప్పున చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎగ్ తినాలనుకుంటే ఎగ్ వైట్ ప్రిఫర్ చేయండి. అప్పుడప్పుడు ఎగ్ ఎల్లో తీసుకున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. సో దిస్ ఈజ్ అబౌట్ యానిమల్ ప్రోటీన్. తర్వాత బంగాళదుంప, టమాటా తక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే వీటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా పాల పదార్థాలు, పాలకు సంబంధించిన పదార్థాలు కొంచెం తక్కువ తీసుకోవాలి. పాలు తీసుకుంటే ఒక రీజనబుల్ అమౌంట్ ఈస్ ½ కప్ ఆఫ్ మిల్క్ పర్ డే. సో ఇవి బ్రాడ్గా. వీటితో పాటు నేను ఇందాక చెప్పినట్టుగా ఉప్పు. చాలామంది ఉప్పు ఎంత తీసుకోవాలో తెలియదు. సో మేము తక్కువే తీసుకుంటున్నాం అనుకుంటారు, కానీ అది ఎక్కువ ఉండొచ్చు. సో దీనికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు టీ స్పూన్ ఉంటుంది కదా, ఆ టీ స్పూన్ ఒకటి ఉప్పు ఇలా తీసుకుంటే ఒక కుప్పలాగా వస్తుంది. దీన్ని ఇలా ఫ్లాట్ చేసుకోవాలి. ఫ్లాట్ చేసుకున్న తర్వాత ఒక కాగితంలో వేసి పెట్టుకోవాలండి. రోజు మొత్తం మీద ఈ 1 టీ స్పూన్ సాల్ట్ ఒక కాగితంలో పెట్టుకున్నది మనం ఆహారంలో భోజనం చేసే ముందు కొంచెం చిలకరించుకొని తినాలి. అంటే కూరలు చేసేటప్పుడు కలపకుండా డైరెక్ట్ డైనింగ్ టేబుల్ మీదకి వచ్చాక ఈ 1 టీ స్పూన్ సాల్ట్ని దీనిలో కొంచెం చిటికెడు తీసుకొని చిలకరించుకొని తినాలండి. 1 టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. అలానే 1 టీ స్పూన్ కంటే తక్కువ తీసుకున్న ఇబ్బంది, ఎందుకంటే సోడియం తగ్గిపోతే కూడా కాస్త బీపీ మీద ప్రభావం చూపిస్తుంది. సెకండ్ ఏంటంటే నరాలు దెబ్బతింటాయి అనమాట. సో 1 టీ స్పూన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ మన భారతదేశం డైట్లో ఏంటంటే కనీసం 4 నుంచి 5 టీ స్పూన్లు ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ డాక్టర్. మొత్తం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా యూజ్ అవుతుంది అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.